పట్టణాభివృద్ధి పొంగూరు నారాయణకి గతంలో కూడా ఆయన మున్సిపల్ శాఖ చేశారు. నారాయణకి కూడా చాలా విధేయుడు తెలుగుదేశం పార్టీకి. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడుకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆయనకి పట్టణాభివృద్ధి శాఖ కేటాయించడం జరిగింది. సో ఒక గ్రామాలే కాదు, చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎప్పుడూ కూడా పట్టణాల అభివృద్ధి మీదే ఉంటుంది అయింది. ఎందుకంటే ఈరోజు సైబరాబాద్ ఏర్పడినా లేకపోతే ఇక్కడ హైటెక్ సిటీలు వచ్చినా అంతా హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా చేసిన పాత్రలో చంద్రబాబు నాయుడు గారు మొదటి వరుసలో ఉంటారు. పట్టణాల మీద మంచి పట్టున్న వ్యక్తి ఆయన విజన్ అంతా కూడా ఐటీ రంగం కానీ లేకపోతే వేరే రంగం కానీ ఉద్యోగ కల్పనలో కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అన్నీ కూడా పట్టణ పరిసర ప్రాంతాల్లోనే వస్తాయండి. ఎక్కడో మారుమూల ప్రాంతాలు ఎవరు తీసుకెళ్ళి పెడతారు? ఇప్పుడు చదువుకోవాలి అంటే ఎక్కడికి వెళ్తారు? పల్లెటూరు వెళ్ళి చదువుకుంటారా? వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారా? ఒకవేళ వాళ్ళు పల్లెటూరులో ఉద్యోగాలు చేసినా పిల్లలు మాత్రం పట్టణంలోనే చదివిస్తారు, హాస్టల్లో పెట్టినా సరే. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగోవాలని. పట్టణాలు చాలా ఇంపార్టెంట్. సో పట్టణాభివృద్ధి కూడా వెన్నెముక రాష్ట్ర అభివృద్ధికి, రెవెన్యూ పరంగా ఉన్నాయండి, వేరే పరంగా ఉన్నాయండి. సో అలాంటి కీలక శాఖని పొంగూరు